రైట్. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సో ఈవీఎంలపై మనం చర్చ చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎనలిస్ట్ శ్రీనివాస్ గారు, అలాగే టీడీపీ సీనియర్ నేత ప్రసాద్ చౌదరి గారు. గుడ్ ఈవినింగ్ చౌదరి గారు అండ్ శ్రీనివాస్ గారు. ముందుగా ప్రసాద్ చౌదరి గారు, అన్ని రాష్ట్రాలు చూస్తున్నాం, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు చాలా చోట్ల పనిచేయాలి. మీ అధినేత ఎందుకని ఢిల్లీకి పరిగెత్తాడు? ఓడిపోతాడనే భయంతో పక్క పార్టీలు అన్నాయి, పలు రాజకీయ పార్టీలు విమర్శించాయి. ఇందుకు నిజంగా ఈవీఎంలో తప్పులు జరిగాయా? ఆంధ్రప్రదేశ్లో అంత ఘోరంగా ఈవీఎంలో తప్పిదాలు దొర్లాయా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ రావటం అనేది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సరే, ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్లో మనం గమనించింది, అబ్జర్వ్ చేసింది, ప్రజలు మరి ఓటర్సు, మరి విఘ్నులు, ఇంటలెక్చువల్స్ అందరూ చూసింది, అన్ని పార్టీల వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఈవీఎంలు చాలా సార్లు మొరాయించినాయి, గంటలు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు 5 గంటల దాకా ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఓటింగ్ జరిగింది అనుకోండి, బట్ 3 అవర్స్ అంటే 8 o'clock వరకు మళ్ళీ కంటిన్యూ చేసి క్యూలో ఉండాలని కంటిన్యూ చేసే సాంప్రదాయం ఇంత ముందు ఉండే. ఇప్పుడు ఆ తర్వాత ఇది చేయాలంటే ఎలక్షన్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ మరుసటి రోజు 3వ రోజు ఎలక్షన్లో రీపోలింగ్ చేసుకునే సందర్భాలు మనం ఇంతకుముందు చూసాం. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ ఇది ఫస్ట్ ఫేజ్లో కాబట్టి, సరే మామూలుగా జనరల్గా మన ఇంట్లో మనం కార్లు కొనుక్కున్నాం, కారు బ్రేక్ ఫెయిల్ కావచ్చు, స్టార్ట్ కాకపోవచ్చు, ఏదన్నా సమస్య రావచ్చు, అట్లనే ఈవీఎంలో కూడా ఫాల్ట్ వస్తాయి. కానీ ద పర్సంటేజ్ ఆఫ్ ది ప్రాబ్లం అనేది 2% నుంచి 3% వరకే వస్తుంది, నాట్ బియాండ్ దట్. ఇది 30% వరకు వెళ్ళేతలకి ఇది ప్రజల్లో అనుమానం వస్తుంది ఒకటి. రెండోది, అసలు మిషనరీ మీద మనం ఇంట్లో వాషింగ్ మిషన్ కానీ ఏదన్నా ఒకటి టెస్టర్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా మెషిన్ మీద మనకు కొంత డౌట్లు ఉంటాయి, కొంచెం భయం, ఆందోళనలు ఉంటాయి. అయితే ఆ మిషన్లన్నీ ఇప్పుడు ఎలక్షన్ కనుక ఫెయిర్గా ఎలక్షన్ కమిషన్ కేంద్ర రాష్ట్రంలో ఉన్న పని చేస్తున్న ఎలక్షన్ కమిషన్లు ఫెయిర్గా చేపిస్తే ఎలక్షన్ల మీద, మిషన్ల మీద, ఈవీఎంల మీద మరి కంపల్సరీ ప్రజలలో ఒక భరోసా ఏర్పడేది. అంటే 2014లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా. 2014లో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఉంది. ఎలక్షన్ కమిషన్ మీద ఎవరు ఏలెత్తి చూపించే పని లేకుండా దే హ్యావ్ యాక్టెడ్ ఇన్ ఏ ప్రాంప్ట్ వే అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు 30% పనిచేయని ఏంది కూడా బాగా మషూర్ అంటే ఫెమిలియర్ లీడర్సు, వాళ్ళ అపోజిషన్లో బలంగా ఉన్నవాళ్ళు, గెలిచేవాళ్ళు ఉండవాళ్ళని వాళ్ళ దగ్గర పనిచేయలే. ఎక్కడంటే మన లోకేష్ గారి దగ్గర చాలా ఈవీఎంలు పనిచేయలేదు. అప్ టు నైట్ 12 o'clock వరకు కూడా క్యూలో నుంచొని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన సందర్భంలో మనం అందరినీ రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి ప్రజాస్వామ్యం కాపాడండి, మరి ఈవీఎంలు మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికాడ నుంచి వచ్చి ఓట్లు వేయండి అని మేము అప్పీల్ చేసిన దానికి మళ్ళీ వచ్చి మరి రేత్రి ఏకుంజానం 3 గంటల వరకు 4 గంటల వరకు చిత్తూరులో కూడా మరి ఓటర్స్ నుంచొని ఓటు వేసిన సందర్భం ఉంది. అయితే ఎందుకు అంత దూరం పర్మిట్ చేశారంటే అంతవరకు ప్రాబ్లం వచ్చినాయి. ఈవీఎంలు టైము మరి 12 hours కాదండి, 12 hours స్వాన్ అంటే ఆ 12 hours కంపల్సరీ ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు మధ్యలో అడ్డీల్స్ రావటాన మరి అది 4 o'clock వరకేనంటే మరి 50-50 రేషియోలో మరి 2 గంటలు పని చేయడం, 2 గంటలు పని చేయకపోవడం ఉన్నాయి. ఇంకోటి, ఈవీఎంలు మార్చినప్పుడల్లా మరి ఆ నంబరు ఎరాజ్ అవుతుందా ఏందా, ఇప్పుడు ప్రజలలో లేనిపోయిన మరి అనుమానాలు కలిగించడంలో మరి కేంద్రంలో ఉన్న ఎలక్షన్ కమిషన్, రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ కమిషను ఈ యొక్క మోడీ గారు నేను నిజాయితీపరుణ్ణి, ధర్మాత్ముడిని, దేశాన్ని కాపాడుతాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్పిన ఆయన ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేసుకోనియకుండా ఈయన ఇంటర్ఫీటర్ అయ్యి మరి బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక రకంగా చేసి, మరి అపోజిషన్ ప్రాంతాల్లో ఒక రకంగా చేసి, ప్రతి రాష్ట్రంలోనూ ఒక పర్టికులర్ పార్టీకి సపోర్ట్ చేసి వాళ్ళకు ఫేవర్గా యాక్ట్ చేసి వాళ్ళు చెప్పిన మనుషుల్ని మరి అపాయింట్ చేసి వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తారో వాళ్ళని తీసేసి మరి ఇది మరి ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకెళ్లారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఘోరంగా తీసుకెళ్లారు. అందుకే ఈవీఎంల మీద ప్రజలలో అనుమానాలు మరి రేకెత్తినాయి. మా అధినేత ఏం చెబుతుందంటే ఈవీప్యాడ్ స్లిప్పుల్ని 50 కాదు 100% లెక్కేయాల్సిందే. ఎందుకు అని అంటే మరి ఇట్లాంటి ఇంత ఘోరంగా వ్యవస్థని నాశనం చేస్తుంటే ఇప్పుడు టీఎన్ శేషన్ గారు మరి ఎలక్షన్ కమిషన్ అంతకుముందు ఎలక్షన్ కమిషనర్ ఎవడు ఉండేవాడు కేంద్రంలో రాష్ట్రంలో ఎవడు తెలిసేది కాదు. వెన్
ఎలక్షన్ కమిషనర్గా సెషన్ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఒక నామ్స్ క్రియేట్ చేసి దేశంలోనే ఒక సిస్టమేటిక్నెస్ తీసుకొచ్చి ఎలక్షన్లు అంటే ప్రజలలో భరోసా కల్పించి మరి దాన్ని అభేద్యంగా తయారు చేసిన టిఎన్ శేషన్ గారిది ఇప్పటి వరకు వచ్చింది. కానీ మరి 2014 ఎలక్షన్లప్పుడు కూడా మరి మోడీ గారు మరి ఇదే ఈవీఎంలతోటి గెలిచారు, ఇదే సిస్టమేటిక్నెస్. మరి గెలిచినప్పుడు ఈ రోజున అప్పుడు మీకు సంబంధాలు బాగున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ బాగుందండి. తప్పు ఆ రోజు కూడా ఈవీఎంలో మరి కాంగ్రెస్ సంబంధాలు బాగుంటాం కాదు, యూపీఏ 2 ఈజ్ పర్ఫార్మ్డ్ ది ఎలక్షన్స్ కండక్ట్ చేసింది ఎవరు? యూపీఏ 2 వాళ్ళు. మరి మోడీ గారు కూడా మరి ఎలక్షన్లో కరెక్ట్గా చేయలేదు, ఈసీ కరెక్ట్గా పనిచేయలేదు అని చెప్పలేదు ఎక్కడ. నేనేమంటున్నానంటే ఇప్పుడు మన రాష్ట్రం వరకు మనం పరిమితమై ఉన్నాము, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ మరి అన్ని ప్రాంతాల్లో నడిచింది కదా, మరి ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఎవరు కంప్లైంట్ లేకుండా జెన్యూన్గా ఎలక్షన్ కండక్ట్ చేయడంలో 2014 ఈజ్ సక్సెస్, నౌ 2019 ఈజ్ ఫెయిల్. శ్రీనివాస్ గారు, ప్రజలలో అనుమానాలు రేకెత్తడంలో ఎలక్షన్ కమిషన్ ఖుద్దు ఇన్వాల్వ్ అయ్యి సామాన్య మానవుడికి రూరల్లో మరి మానవుడికి కూడా అర్థమయ్యే విధంగా, వాళ్ళు అసహించుకునే విధంగా, వాళ్ళకు అనుమానం వచ్చే విధంగా ఇప్పుడున్న ఈసీ ప్రవర్తించాడు. కాబట్టి కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న ఈసీ ప్రవర్తించారు. ఒకటి నీకు ఒక 2 పాయింట్లు యాడ్ చేస్తాను. చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈసీ అనేది ఎలక్ట్రోలలో అవగాహన కల్పించి ఓటింగ్ శాతం ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ చేయించేటప్పుడు కృషి చేయాలి. మరి మీరు ఓటు హక్కు వినియోగించుకోండి, మరి కొత్త వాళ్ళు ఓట్లు చేర్చుకోండి అనేది క్యాంపెయిన్ చేసి ప్రజల దగ్గరగా రిలీజ్ చేయాలి. ఎలక్షన్ కమిషనే ఫస్ట్ ఓట్లు తీసేయడానికి Form 7ని దుర్వినియోగం చేసి పెద్ద లెవెల్లో మరి కాన్స్పరెన్సీ సృష్టించడానికి ఒక ఈసీఏ మెయిన్ ప్రధాన కారణం కేంద్ర రాష్ట్రాల్లో ఉన్న ఈసీ. సెకండ్ థింగ్, కొత్త ఓటర్లు చేర్చడంలోనూ ఫెయిల్ అయ్యారు. ఇంకోటి, ఈ ఓటర్ స్లిప్పులు ఇవన్నీ కరెక్ట్గానే అందిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రజలలో మీరు ఓటు హక్కు వినియోగించుకోండి అని అంటే ఇప్పుడు 85% అయ్యింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు అయ్యింది అని అంటే ఇప్పుడు తెలంగాణలో మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మరి పనిచేయనట్టేనా? కాదు. అక్కడ 5 పార్టీలు 175 సీట్లకి పోటీ చేసినాయి కాబట్టి అక్కడ ప్రతి వాళ్ళు నచ్చిందని తెలుగుదేశంకి నచ్చన మరి వైఎస్ఆర్సీపీకి మార్కెట్లో నెంబర్ ఆఫ్ పార్టీలు 170 సీట్లకి ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు వెళ్ళి ఓట్లు వేశారు. కాబట్టి 80 ఎలక్షన్ కమిషన్ యొక్క సక్సెస్ కాదు, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్. 30% ఈవీఎంలలో ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు కూడా ఇంకోటి, స్టాండ్ బై పెట్టిన ఈవీఎం ఎందుకు అంతసేపు నడిచిందంటే 20% స్టాండ్ బై ఉంటాయి, 20% దాటి ఉంది కాబట్టి తెల్లారి వరకు నడిచింది. ఓకే, దిస్ ఈజ్ ది థింగ్ హ్యాపెండ్. స్టాండ్ బై పెట్టే ఈవీఎంలన్నీ 20%, మరి 30% దాకా వెళ్ళింది కాబట్టి సమస్య ఇంత ఉధృతంగా ప్రతి మనిషికి చేయడం. మీరు అందరూ కూడా దీన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవస్థని సరి చేయడంలో మోడీ అండ్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి వ్యవస్థలు నాశనం చేయడంలో కానీ, పర్టికులర్ పార్టీల మీద మరి ఐటీ దాడులు కానీ, మరి అట్లనే ఈడీ దాడులు కానీ, మరి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ రాగానే అంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి మేము సిబిఐని, ఈడీని, మరి ఇన్కమ్ ట్యాక్స్ని ఆపేసాం పర్మిషన్. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళు యాక్ట్ చేయట్లేదు, ఒక వర్గం మీద వేస్తున్నారని. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వచ్చిందో మళ్ళీ వీళ్ళని ఎమ్మన్నే తరివి మరి అపోజిషన్ పార్టీలని గ్రిప్పులో తీసుకోవడానికి ఇచ్చేసారు. కానీ ఎక్కడ దాడి చేసినా వాళ్ళకి ఎక్కడ బరాబర్ డబ్బులు దొరకలేదు. వాళ్ళు భయభ్రాంతులు చేయడానికి చూశారు. ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మన ఓన్ భారతీయుడని చెప్పుకునే, మరి నేషనలిస్ట్ అని చెప్పుకునే మోడీ గారే మరి ఇంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ మరి బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కోషిష్ చేయడం ఈ దేశమంతా చూసింది. మరి ఈయనకి కంపల్సరీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని నేను మీకు మనం చేస్తాను. 2014లో ఎన్నికల కమిషన్ బాగుంది, న్యాయంగా పనిచేసింది. 2019కు వచ్చేలకు ఎన్నికల కమిషన్ వైఖరి సరిలేదు, అందుకే ఈ లోపాలు కావాలనే పైనుంచి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీలు అయితే వీళ్ళంతా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే అని అంటున్నారు. మీరేమంటారు? గత 25 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు, టోటల్ కాదు. ఇప్పుడు సెకండ్ ఫేజ్, మూడో ఫేజ్ లో కూడా జరిగాయి సార్. బాంబేలో పెట్టారు, మూడో ఫేజ్ లో కూడా జరిగాయి. ఫేజ్ వైజ్ గా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. అపోజిషన్ పార్టీలు ఉన్న దగ్గరే నడుస్తున్నాయి. రైట్, ఓకే, విన్నారు కదా పాయింట్. ప్లీజ్ గో హెడ్. గత 25 సంవత్సరాలుగా
మన దేశంలో సాంకేతిక విద్య యొక్క ప్రాధాన్యత పెరిగిందండి. ఎస్, అబ్సల్యూట్లీ. మన దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు మన దేశంలో ఏ స్థాయిలో ఉందంటే 2014 ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీలో ఒక డెమో పెట్టి ఈవీఎంస్ హ్యాక్ చేయొచ్చు అని చేసి చూపించాడు. చూపించారు ఆ రోజు. కేజ్రీవాల్ ఏమి నిరక్షరాస్యుడు కాదు కదా, ఆయన ఐఐటి గ్రాడ్యుయేట్. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, ఈవీఎంని ట్యాంపర్ చేయటం కుదరదు, హ్యాక్ చేయటం కుదరదని. ఈరోజు ఈ జరుగుతున్న చర్చ ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అని డెమోస్ పెట్టి చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈవీఎంస్ ట్యాంపర్ చేయటం కుదరదు అని అంతే బలంగా వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అనేవాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు రెండు విధాలు ఇద్దరు కూడా చాలా బలంగా ఉన్నారు. ఇది సాంకేతిక పరమైన అంశం కావటం వల్ల అసలు ఈవీఎంని ట్యాంపర్ చేసి లేదా హ్యాక్ చేసి ఎన్నికల ఫలితాలని నిర్ణయించడం అనేది రాజకీయాల్లో అవినీతికి, అనైతికతకు దారితీస్తుంది. ఈ చర్చ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అంటే, ఈ మధ్యకాలంలో బూతులకెళ్ళి ఓటేసి బయటకు వస్తున్న ప్రజలు మేము ఫలానా పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వేరే పార్టీకి వెళ్ళిందని ఓటర్లు చెప్పినట్టు నేను ఎక్కడ మీడియాలో వీడియో చూడలేదండి. కొన్ని చోట్ల జరిగింది శ్రీనివాస్, ఓటర్లు చెప్పినట్టు కొన్ని చోట్ల. అయితే ఈ చర్చ ప్రారంభించింది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో ఎన్డీఏతో ఉన్నారు. అప్పుడు ఈవీఎంల గురించి ఏం మాట్లాడలేదు. కేజ్రీవాల్ ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు అని డెమో పెట్టినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు 3 ఏళ్ల క్రితం. మొన్న డిసెంబర్లో మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఛత్తీస్గఢ్ ఎన్నికలు, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా ఏమనలేదు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయంలో ఈవీఎంని మేనేజ్ చేశారు అని బలంగా వాదించిన వాళ్ళలో నేను ఒకడు. తెలంగాణ ఎన్నికల్లో మనీ, మెషిన్, మ్యానిపులేషన్ 3 పనిచేశాయి. ఈ 3 పనిచేశాయని నేను ఇక్కడే కూర్చొని చెప్పాను. అసలు నేను డైరెక్ట్గా దీనికి సంబంధం లేని విషయమైనా ఇంకో విషయం చెప్తాను. చెప్పండి. ఈరోజు ఉదయం విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టాడు. విజయసాయి రెడ్డి ఎవరు? ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన మొదటి నుంచి రాజకీయ నాయకుడు కాదు. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత దానికి కౌంటర్గా కుటుంబరావు ప్రెస్ మీట్ పెట్టాడు. విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ని ఖండించాడు. రోజు జరుగుతున్న కుటుంబరావు ఎవరు? ఆయన రాజకీయ నాయకుడు కాదు. వీళ్ళంతా రాజకీయ నాయకులు. వీళ్ళు మొదటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో ఉంటారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి, కుటుంబరావు వీళ్ళ పాత్ర ఏంటి అసలు రాజకీయాల్లో? ఇంతకుముందు రాజకీయాల్లో అవినీతి అంటే ఎవరన్నా ఏమన్నా పని మీద వచ్చినప్పుడు ఆ నాయకుడు ఏమన్నా లంచం అడిగితే 1000, 2000, 10,000, ₹1,00,000 డబ్బులు తీసుకొని లంచం తీసుకొని పనిచేసి పెట్టేవాళ్ళు. దాన్ని మనం అవినీతి అన్నాం. ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఏంటంటే అత్యంత విద్యావంతులైన వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఇతర నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రుల పక్కన కూర్చొని వీళ్ళు వచ్చేసారు. ముఖ్యమంత్రుల పక్కన వచ్చేసారు. ఎట్లా అవినీతి చేయొచ్చో వాళ్ళ నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి వ్యవస్థను నాశనం చేస్తున్నారు. అందుకే సత్యం రామలింగరాజుతో పాటు ఆయన ఆడిటర్ కూడా ఈరోజు జైల్లో ఉన్నాడు. ఆయన ఆడిటర్ కూడా జైల్లో ఉన్నాడు. కారణం ఏంటి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈరోజు వ్యవస్థను నాశనం చేస్తున్నది సాధారణ ప్రజలు కాదు. వాళ్ళు ఓటుకు తీసుకుంటున్న ₹1000, ₹2000 కాదు. అత్యంత విద్యావంతులైన వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం మీద కమాండ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు నేను గోవా ఎన్నికల్లో 2 ఏళ్ల క్రితం జరిగిన గోవా ఎన్నికల్లో ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కౌంటింగ్లో అతనికి 1 ఓటు కూడా రాలేదు.
వాడి ఓటు కూడా వాడు రాలేదు. ఓకే, అతని ఓటు కాదు, అతని కుటుంబ సభ్యుల ఓటు కూడా రావాలి కదా. ఎవరు వేయలేదు. సరే, కుటుంబ సభ్యులు వేయలేదు అనుకుందాం, అతని ఓటు కూడా రాలేదు. అది ఎడిపోయింది అనేది. యూపీ ఎన్నికల్లో ఒక ఏరియా ముస్లిమ్స్ ఎక్కువ ఉండే బూత్ అది. ఆ బూత్లో బీజేపీ అభ్యర్థి ఉన్నాడు, ముస్లిం అభ్యర్థి ఉన్నాడు. ఓకే. ముస్లిం అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. ఆ బూతే ముస్లిం బూత్, అక్కడ ముస్లిం అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాలేదు. అంటే అనుమానం వస్తుంది. అంటే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నది అనేది, అది చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడటం వల్ల అది ఒక రాజకీయ విమర్శగా మిగతా వాళ్ళు చూస్తున్నారు. కానీ అది వేరే వాళ్ళు వాస్తవానికి దాని మీద ఆయన కాకుండా ఇంకెవరైనా తటస్థులు మాట్లాడి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఆయన రోజు మాట్లాడుతున్నాడు. మీరు ఇంకొకటి మీకు క్లారిఫికేషన్, తెలంగాణ గురించి ప్రసాద్ గారు మీరు కూడా వినాలి. మీరు ఇంత ముందు అన్నారు, ఒక మీట నొక్కితే ఒకరికి పడాల్సిన ఓటు వేరొకరికి పడుతుందో లేదో ఎవరు చెప్పలేదన్నారు. మన మీడియా మిత్రులు నాతో 2-3 మాట్లాడారు. ఓపెన్గా చెప్పుకోవాలి, ప్రజాస్వామ్యం మనం భయపడాల్సిన అవసరం లేదు. మన మీడియా మిత్రుడే వెళ్ళి ఒక పార్టీకి ఓటేస్తే వీవీప్యాట్లో వేరే వారికి ఆ ఓటు పడింది. అతను అక్కడ ఉన్న బూత్ ఏజెంట్ వాళ్ళని అడిగితే కూడా బయటికి పంపించారు. డిసెంబర్ 7న జరిగింది ఇది. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలు జరిగాయండి. డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఒక నాయకురాల్ని, ఒక పార్టీ నాయకురాల్ని కలిసి విషెస్ చెప్పడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను గుంటూరులో. ఓకే. వాళ్ళ ఆయన ఒక వాట్సాప్లో వచ్చిన ఒక వీడియో చూపించాడు. అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ పంపించాడు ఆయనకి. అదేంటి, కాంగ్రెస్కి ఓటేస్తే ఆ ఓటు వేరే పార్టీకి వెళ్ళింది. ఏ పార్టీకి వెళ్ళింది? నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే అది నాకు ఫార్వర్డ్ చేయమంటే ఆయనకు పంపించింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి, కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆయన నాకు ఫార్వర్డ్ చేయలేదు. చూసాను, ఇది నేను చూసింది. కాబట్టి ఈరోజు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది వాస్తవం. ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఇంకోటండి, భారతదేశ రాజకీయాల్లో సాంకేతిక పరిజ్ఞానం మీద ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళ సపోర్ట్ ఎక్కువ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనే భయపడుతున్నాడంటే ఏదో పెద్ద స్థాయిలో జరుగుంటది, లేదా ఆయనే ట్యాంపర్ చేసి బయటకు వచ్చి రివర్స్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. శివరాగరికి అన్నదాంట్లో తప్పే ఉంది. భయం రెండు విధాలుగా భయం. మీరన్నా చేస్తుండాలి, అది ఏదో జరుగుతుందని భయం. చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈవీఎం మెషిన్స్ కెన్ బి ట్యాంపర్డ్. ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసేవాళ్ళు జస్టిఫికేషన్గా ఎవరికి లొంగకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తే దానిని మనం ఆ డౌట్లను క్లియర్ చేయొచ్చు. అసలు ఇండిపెండెంట్ బాడీయే సరెండర్ అయిపోయినప్పుడు దిస్ టైప్ ఆఫ్ ఏదైతే ఈ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్ ఉన్నాయో అన్నీ లైవ్లోకి వచ్చినాయి. నేను చెప్తుంది ఏంటంటే, నాట్ ఓన్లీ ఈవీఎం అధికారులు 14 కేసులో ముద్దాయిలు కంప్లైంట్ చేయగానే వాడి మీద ట్రాన్స్ఫర్ చేసేస్తుండ్రు. ఎవరైతే కాదండి, ఎవరైతే అధికారులని కాదు సార్, ఎవరైతే ఎలిగేషన్స్ ఏమి లేకుండా ఎవరైతే అధికారులు ఉత్తగా దాన్ని ఎమ్మడబోయాడు దీన్ని ఎమ్మడబోయాడంటే, క్యాన్వా ఎమ్మడబోయాడంటే, అక్కడ ఏమైంది, మోడీ గారు మొన్న హెలికాప్టర్లో దిగినప్పుడు ఇంత పెద్ద నల్ల బాక్స్ తీసుకొని వెళ్ళి ఒక ఇన్నోవా కారులో పెట్టుకొని తీసుకెళ్లారు. ఏందంటే అది సెక్యూరిటీ అని ఎలక్షన్ కమిషనర్ చెబుతున్నాడు. కాదు, డబ్బులే తీసుకెళ్లారు. మోడీ దాంట్లో నుంచి డబ్బులే తీసుకెళ్లారని రాహుల్ గాంధీయే టీవీల్లో చెప్పాడు. చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పాడు, అది డబ్బులు కాదు, ఆయన సెక్యూరిటీ ఇది అంటే, సెక్యూరిటీ సంబంధించిన మిషనరీ అంటే ఈయనమ్మటి ఉండాలా. ఇన్నోవా కారులో ఊర్లోకి ఎట్టపోయిద్దండి ఈయన లేకుండా? ఈయన ఒక సైడ్ పోయిండు, అది ఒక సైడ్ పోయింది. అందు గురించి ఏంటంటే, ఎవరైతే ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళని ఫ్రీ అండ్ ఫెయిర్గా కండక్ట్ చేయనిస్తే ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉన్నా అందరూ కూడా దాన్ని సర్దుబాటు చేసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ని వాళ్ళ పనిని పాలన చేయనీయకుండా మరి ఈ రకంగా ఇచ్చేస్తారు. మీరు అన్నారు, ఇప్పుడు గురువు గారు అన్నారు, మరి చంద్రబాబు నాయుడు ఐటీని తెచ్చాడు, ఆయనకే సపోర్ట్ ఉందంటే, ఇది ఏ సంస్థకి ఇస్తారో ఆ సంస్థ చేతుల్లో ఉంటుంది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇది అవుతున్నారు అని అంటే, వన్ సైడు ఇప్పుడు మొన్న ఇక్కడ డేటా చౌర్యం గురించి చెప్పారు. యాక్చువల్గా డేటా చౌర్యం కాదు, అది
మా మెంబర్స్, తెలుగుదేశం పార్టీ మెంబర్సు మా డేటాని మా ఇష్టపూర్వకంగా మేము మా వెల్ఫేర్ గురించి, కార్యకర్తల సంక్షేమం గురించి మా ఇన్ఫర్మేషన్ మెంబర్షిప్ కార్డు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చాం. 65 లక్షలు ఇచ్చాం. ఇస్తే దాని మీద రైడ్ చేసి గవర్నమెంటు, ఇక్కడున్న గవర్నమెంటు మరి ఆ డేటాని చోరీ చేశారని అదేంది ఏం బాక్సులు మదర్ బోర్డులు తీసుకొని మరి అవి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు 1,90,000 ఓట్లు తీసేసి మరి 9 లక్షల ఓట్లు తీసేయమని చెప్పింది. ఎందుకు అనంటే లాస్ట్ టైము ఎలక్షన్లో 2% ఓట్లు 8 లక్షల ఓట్లతోటి గవర్నమెంట్లు మారినాయి కాబట్టి ఒక 9 లక్షలు మెంబర్లు ఉన్న కార్డులు తీసే వీళ్ళు కంపల్సరీ తెలుగుదేశానికి వేస్తారు కదా కార్డు ఉన్నాడు. అందుగురించి ఆ 9 లక్షలు తీసేస్తే మనం అధికారం ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంగా ఇది ప్లాన్ వేసి ఇచ్చేసిన తర్వాత కేంద్రం ఏం చెప్పింది, మా ఆధారు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో చోరీ కాలేదు, ఇది మా దగ్గర భద్రంగానే ఉంది, ఇది ప్రజల సౌకర్యం, మేమేమైతే బయటకు ఇచ్చామో అది ఎవరైనా వాడుకోవచ్చు, ఏ సంస్థలైనా వాడుకోవచ్చు, పాస్పోర్ట్కి వాడుకోవచ్చు, రేషన్ కార్డు వాళ్ళు వాడుకోవచ్చు, లేదు ఏమన్నా ఇప్పుడు పెన్షన్దారులు మరి పెన్షన్దారు ఉన్నాడు వాడికి డబల్ ఎంట్రీయో ఎక్కడొకటి అక్కడ ఆ ఊర్లో ఒకటి పెట్టుకుంటే ఆధార్ అనుసంధానం చేయడం ద్వారానే మనం పట్టుకోగలిగాం. ఆంధ్రాలో తెలంగాణలో ఓటు ఉంటే ఆధార్ అనుబంధం ద్వారానే. ఒక నిమిషం సార్, మీ మాట చెబుతున్నా. ఎందుకు చంద్రబాబు ఢిల్లీ అదే చెప్తున్నా, నేను దానికే వస్తున్నా. మీరు అడుగుతున్నారు యాక్చువల్గా ఏమైందంటే చంద్రబాబు నాయుడు మరి ఎందుకు గబరాయిస్తున్నాడంటే యాక్చువల్గా మాకు 125 నుంచి 150 వరకు సీట్లు వచ్చే పొటెన్షియాలిటీ ఉందని మా దగ్గర మేము చేసుకున్న సర్వే రిపోర్ట్ల ప్రకారంగా ఓటింగ్ ప్యాటర్న్ ద్వారా జరిగింది. అయితే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కానీ మోడీ గారు కానీ ఇక్కడ ఈవీఎంలు పనిచేయని ఈవీఎంలు 30% రావటం కానీ ఇవన్నీ ఓట్లు ఫామ్ 7 దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా ఎంతో కొంత మా ఓటు బ్యాంకుని డ్యామేజ్ చేసినాయి. ఆ డ్యామేజ్ అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు తెలియదు. సపోజు ఇది పర్సంటేజ్ 10%లో అయితే మాకు వచ్చే సీట్లలో 150లో 15 తగ్గుతాయి. లేదు ఇది 20